సొసైటీ పాలకవర్గ సభ్యులందరికీ పాల్గొన్నటువంటి మన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పంట కొనుగోలు కేంద్రాలు ఎరువుల వ్యాపారాలతో పాటు విత్తనాలతో పాటు ఆ వచ్చినటువంటి కమిషన్లతోనే సహకార సంఘాలను బాగుపడ్డాయి. కేవలం అప్పు తీసుకున్నటువంటి మిగిలిన మీద పడి సొసైటీ సిబ్బంది జిల్లాలో కానీ పంట కొనుగోలు కేంద్రాలు ఎరువు ద్వారా వచ్చేటువంటి కమిషన్, విత్తనాల ద్వారా వచ్చేటువంటి కమిషన్, ఈ కమిషన్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయమే ఇక్కడ సొసైటీలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటారు. ఈరోజు మరి మంజూర్ రెడ్డి గారు నేను 15 లక్షల ఇస్తే సహకార సంస్థ పటిష్టంగా ఉంది కాబట్టి వారి సంస్థ నిధుల నుంచి 30 లక్షల రూపాయలు గతం జమ చేసి ఈరోజు 45 లక్షల రూపాయలు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం. అంటే సహకార సంస్థ ఆర్థికంగా బాగుంది కాబట్టి మరి సందర్భంలో సంజయ్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చి వారి డైరెక్టర్ చాలా మేము గోడలు పెట్టుకుంటాం, ఏమైనా ఇస్తారా అంటే చెప్పినప్పుడే 15 లక్షలు ప్రకటించారు. ఆయన బ్రహ్మాండంగా వారి డబ్బులను కూడా అమలు చేసుకుని ఈ మంచి గోడలు సంజయ్ రెడ్డి గారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు. చాలా సహకార సంఘాలకు వినియోగించాను. సొసైటీ వారు సగం పెట్టుకుంటే సగం పెంచుతాను. అది 250 టన్నులు కావచ్చు, 500 కావచ్చు, 350 కావచ్చు, 1000 టన్నులు కావచ్చు. మన కాన్ఫరెన్స్లో చాలా గ్రామాల్లో సహకార సంఘం వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి మీకు డబ్బులు పెట్టాలని ముందుకు వచ్చారో వారందరికీ ఇంత సగం ఇచ్చి కాన్ఫరెన్స్ ఫండ్ నుంచి అనేక గ్రామాల్లో మనకి ఇంతకుముందు రామన్నట్టుగా పరశురామన్నట్టుగా మనకి ఇక్కడ మండలం ఏర్పడుతుంది. వీరంతా చూసుకోవచ్చు, మంచి సౌహృదాలు కాబట్టి మండలమైంది అధికారం కార్యాలయం ఇక్కడికి పెట్టుకుని బ్రహ్మాండంగా మండలం కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. మధ్యరాము మండలం వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందని చెప్పి అప్పుడు చెప్పాడు. ఇంకా చేయాల్సిన చేసుకున్నాం. అయితే సొసైటీ విషయంలో నేను సంజీవ్ రెడ్డి గారికి వారి పాలక సభ్యులకు కలిపి మీరు అందించేటువంటి సేవలు ఇంకా కూడా రుద్రులో కట్టినటువంటి గోడౌన్తో పాటు ఒకవేళ తగిలపల్లి అక్కడ కూడా మీ సొసైటీ పరిధిలో వస్తాయి కాబట్టి అక్కడ కూడా గోడౌన్ అవసరం ఉంటే సగం మీరు పెట్టుకోండి. 250 టన్నులు 500 టన్నులు సగం నేను ఇస్తాను. ఎందుకంటే ఎరువులు అక్కడే ఉండాలి, విత్తనాలు అక్కడే ఉండాలి. రైతులు ఎరువుల కోసం మన ముందు రావాల్సిన అవసరం లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం గోడౌన్లో ఎంతమంటున్నట్టయితే పొలంపై పొలమే కూలీలను పంపించి ఇరుడు పోసుకుంటాడు. ముద్దులు కావాలని ప్రత్యేకంగా రావాలి కాబట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం అనే విధంగా చాలా గ్రామాలు ఇక్కడ కూడా సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు అందరి గ్రామంలో కూడా వేయగలుగుతున్నారు. మీరు సగం పెట్టుకుంటే దానికి మిగతా సగం దాని కూడా పెంచుతానని